హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి చాలా వీడియోస్ మనం ప్రీవియస్గా చేసాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అని, మనం అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్, దీంతోపాటు రైల్వేకి సంబంధించి గ్రూప్ డి. ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్నాం ఈ రెండు, రైల్వే గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఆల్రెడీ మనకు డేట్స్ వచ్చే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి మనం కొంచెం త్వరపడాలి. సో కొంచెం ఫాస్ట్గా టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉండాలి. మెయిన్లీ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ మీరు చదవాల్సి ఉంటుంది. అది ఏ టాపిక్ అయినా, రీజనింగ్ అయినా, అర్థమెటిక్ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా సరే. సో అందులో ఇప్పుడు మనకి 15 minutes అనే సెషన్కి ఒక సెక్షన్కి మనకు 50 minutes ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఎవరికి నష్టం అంటే మ్యాథ్స్ కొంచెం స్లోగా ఎవరైతే చేస్తారో వారికి నష్టం కలుగుతుందండి. సో నా అంచనా ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ప్రీవియస్గా ఏం జరిగేది, ఎవరైతే మ్యాథ్స్ రీజనింగ్ చేస్తారో మ్యాథ్స్ అందరు పీపుల్, మ్యాథ్స్ కొంచెం స్లోగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని దీనికి ఎక్కువ టైం ఉంచుకునేవాళ్ళు. సో మ్యాథ్స్ ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు 15 minutes ఎగ్జాక్ట్ సరిపోతుంది. వాళ్ళు 50 minutes ముందే వాళ్ళు కవర్ చేస్తారు. సో రీజనింగ్ని, మ్యాథ్స్ని. సో ఇంక వీటికి ఎలానే ఇంగ్లీష్కి అండ్ జనరల్ అవేర్నెస్కి టైం సరిపోతుంది. సో కాబట్టి ఎవరైతే వీక్గా ఉన్నారో అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. త్వరగా కంప్లీట్ చేయాలి ఆన్సర్. మీరందరూ ఆన్సర్లు చేయగలరండి. ప్రతి ఒక్కరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. కానీ ఇన్ టైంలో మనం చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. యాక్యురసీ ఉండాలి, స్పీడ్ కూడా ఉండాలి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతిదీ మనకు రావాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వరకు నేను చూసుకుంటా. అట్ ది ఎండ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మనం చెప్పుకుందాం. అట్ ది ఎండ్లో చాప్టర్ వైజ్ ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ఓకేనా? దీంతోపాటు గ్రూప్ డి కూడా చెప్పాం కదా. గ్రూప్ డి కూడా రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి. ప్రతిదీ ఎదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు సిజిఎల్ అండ్ ఇది రెండు కూడా, గ్రూప్ డి రెండు వస్తాయి. అండ్ సిజిఎల్కి సంబంధించి రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ప్రతిదీ కూడా మన యూట్యూబ్లో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కంప్లీట్ టాపిక్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి టాపిక్ మాకు కావాలి. బేసిక్ టు హార్డ్ లెవెల్ వరకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉండాలి అనుకుంటే జస్ట్ 23rd and 24th, May 23rd, 24th ఒక ఆఫర్ పెట్టడం జరిగింది. నార్మల్ జనరల్గా మన దానిలో కోర్స్ కొనాలనుకుంటే 1 yearకి 5,999 అండి, లేదా 6 monthsకి 4,999. సో ఇప్పుడు ఏం చేస్తుంటే 999కే మీ యొక్క టైర్ 1కి సరిపడే విధంగా ప్రతి టాపిక్ కూడా మీకు లైవ్ క్లాసెస్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ రెండు లైవ్ వస్తాయి. లైవ్ అయిన తర్వాత రికార్డింగ్ కూడా, దానికి సంబంధించి నోట్స్ కూడా మీకు అందులోనే ప్రొవైడ్ చేసే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది 999 రూపీస్కి ఇవ్వడం జరిగింది. మన ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ ఉంటుంది, ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ ప్లే స్టోర్లో కొట్టండి, అక్కడ ఉంటుంది. మీరు ఈ 2 days ఈ ఆఫర్ పెడితే తర్వాత ఇది క్లోజ్ చేస్తే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ ఓపెన్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని పర్చేస్ చేసుకోండి, లేదా ఏం డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే. సో ఈరోజు మనం రీజనింగ్ టాపిక్ సంబంధించి మొదలు పెడదాం. ఈరోజు రీజనింగ్లో 12th September 2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. మరి రీజనింగ్ ప్రీవియస్ టైంలో టైర్ 1 అంత కష్టంగా ఏం కాదు. అలా అని చెప్పి మనం ఫాస్ట్ యాక్యురసీ ఉండాలి అండ్ స్పీడ్. ఈసారి మాత్రం స్పీడ్ యాక్యురసీ ఉండాలి. అందులో కూడా కొత్త క్వశ్చన్లు కూడా యాడ్ చేయొచ్చేమో, వాటి కోసం కదా మనం మాట్లాడదాం. ముందు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఈరోజు రీజనింగ్, దాంతోపాటు అర్థమెటిక్ కూడా మ్యాథ్స్ ఈరోజు ఇంకొక ఇదే సేమ్ షిఫ్ట్ అర్థమెటిక్ కూడా మ్యాథ్స్ మీకు చేస్తా. అండ్ గ్రూప్ డి కూడా వస్తాయి. ఓకే, ఇంకా మనం సెషన్ స్టార్ట్ చేద్దామండి. వన్స్ ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఒకసారి చూసుకోండి. ఇవే కాదు, అండ్ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పీడిఎఫ్లు చేసి మీకు అందులో పెడతా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టెలిగ్రామ్లోనే. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలా టెలిగ్రామ్కి వచ్చే. మీరు కరెంట్ అఫైర్స్ చాలా జాగ్రత్తగా చదువుకోండి. రోజు 10 కరెంట్ అఫైర్స్ పెడతాను నేను. 10 కరెంట్ అఫైర్స్ చదువుకోండి. వీక్లీ కరెంట్ అఫైర్స్ పెడతా, మంత్లీ కరెంట్ అఫైర్స్ పెడతా. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి మనకి ఎస్ఎస్సీని కంపేర్ చేస్తున్నప్పుడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి మీరు చూసుకోండి. మీకు ఫ్రీగానే ఇస్తున్నా, వాటిని ఎటువంటి అమౌంట్ అనేది తీసుకో, టెలిగ్రామ్లో ఫ్రీగా ఇస్తా, ప్రతి ఒక్కరికి కూడా చూసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ వన్, ఇఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాట్, పవర్. సో ఏంటి రిలేషన్ అంటే ఆ రెండింటి మధ్య ఏంటో రిలేషన్ మనం చెప్పగలగాలి. ఓకే, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మన తెలుగు స్టేట్స్లో మీకు ఎవరు అందించిన విధంగా మీకు కంటెంట్ నేను ఇస్తాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏం కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి, అంతే. ఓకే, సో ఇక్కడ చూద్దాం. పవర్ యొక్క యూనిట్స్ ఏంటండి, వాట్స్. పవర్ యొక్క యూనిట్స్ ఏంటి, వాట్స్. అదేవిధంగా పాస్కల్ అనేది దేని యొక్క యూనిట్స్. పాస్కల్ అనేది మనకి ప్రెజర్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండి.
మనకి ఇది ఖచ్చితంగా రావాలి, యూనిట్స్ ఖచ్చితంగా రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి వాటికి సంబంధించి కొన్ని వాటి కోసం ఇక్కడ చెప్పుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఎక్కువగా అడుగుతున్నారు, వీటి కోసం చూడండి. ఓకే, ఫోర్స్కి ఏంటండి న్యూటన్, పవర్కి వాట్స్, ప్రెజర్కి పాస్కల్. చాలా ఇంపార్టెంట్ పాస్కల్ ఉంది, ఎన్నోసార్లు అడిగాడు. పవర్ కూడా చాలాసార్లు అడిగాడండి, ఆ రెండు చూసుకోండి. ఎనర్జీ జౌల్, కొన్ని పేపర్స్లో నాకు ఎక్కువ ఎనర్జీ జౌల్ ఇది ఒకటి కనిపించింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటేనే హెడ్జెస్. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఆంపియర్. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని రెసిస్టెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఓమ్స్, రెసిస్టెంట్ ఓమ్స్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఒకసారి వీటన్నిటిని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసి ఉంచుకోండి. ఓకే, సో ఇవన్నీ నోట్ చేసి ఉంచుకొని నేను కూడా వీటిని పీడిఎఫ్ మీకు పంపిస్తా, మీకు ఉపయోగపడే విధంగా మొత్తం కంప్లీట్ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తా. అండ్ వీటితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కొన్ని అందులో లేని ఇందులో యాడ్ చేశాను. ఇక్కడ హెడ్జెస్, ఫ్రీక్వెన్సీ అని, కూలంబ్ అని, ఛార్జ్ అని, సో ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోండి మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. సో ఇది కూడా ఎనాలజీ టైప్, వర్డ్ ఎనాలజీ ఇవన్నీ కూడా. ఓకే, వర్డ్ ఎనాలజీ. మెకాంగ్, టిబెట్. ఈ మెకాంగ్ రివర్ అనేది ఎక్కడ, దీని ఆరిజిన్ ఎక్కడంటే టిబెట్లో. మెకాంగ్ రివర్ యొక్క ఆరిజిన్ ఎక్కడంటే టిబెట్. సో అదేవిధంగా అమెజాన్ యొక్క ఆరిజిన్ ఎక్కడండి, పెరు. ఈ ఆరిజిన్స్ మనకు తెలియాలి, రివర్స్కి సంబంధించి ఈ ఆరిజిన్స్ తెలియదు. జనరల్ మనం ఏమనుకుంటాం, జనరల్ అవేర్నెస్లో మాత్రమే ఉపయోగపడతాయి అనుకుంటాం. కానీ మీరు మనకు ఆడ్ వన్ అవుట్లోని ఎనాలజీ, క్లాసిఫికేషన్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనకి జనరల్ అవేర్నెస్ ఉపయోగపడుతుంది. ఓకే, జనరల్ అవేర్నెస్ మీద టచ్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనకి రీజనింగ్లో అప్రాక్సిమేట్ 3-4 క్వశ్చన్లు వీటి మీద ఉంటాయి, జనరల్ అవేర్నెస్. ఓకే, సో నెక్స్ట్ ఇది క్లియర్ కదా. సో ఇందులో కొన్ని ఆరిజిన్స్ మీకు ఇక్కడ లిస్ట్ ఇచ్చా, ఒక్కొక్కటి చూసుకోండి ఇది. సో దీని ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అవసరం లేదు, జస్ట్ చదువుకోండి. గంగా ఎక్కడ, యమున ఎక్కడ, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా కూడా మీకు ఉంటాయి. ఇన్ డీటెయిల్గా ఎలానో జాగ్రఫీలో చూస్తారు, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా చూసుకోండి. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, మ్యాక్సిమం ఈ విధంగానే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఇస్తా, చూసుకోండి. అది నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ ద అమౌంట్ గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఏంటి, ఇది ఒక సిరీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సిరీస్ ఉంటాయి, సిరీస్. అండ్ దీని తర్వాత బ్లడ్ రిలేషన్స్, ఎనాలజీ, ఇవే ఎక్కువ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే నేను పెడుతున్న ప్రతి దానిలో ఎక్కడ నుండి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నానో చూసుకోండి ఒకసారి. మీ అందరికీ కూడా ఎనాలిసిస్ వీడియో కావాలనుకుంటే, అంటే ఏ క్వశ్చన్స్ ఎక్కువగా చేయాలి, ఏ టాపిక్స్ ఎక్కువ చేయాలి, అర్థమెటిక్లో ఏం చేయాలి, రీజనింగ్లో ఏం చేయాలి, ఇంగ్లీష్ ఏంటి, ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నా. మీకు ఆ వీడియో కావాలంటే అడగండి, దానికోసం నేను చేస్తాను. ఒక ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది, టెలిగ్రామ్లో కూడా నేను పెట్టా, ఏవి ఇంపార్టెంట్, ఏవి ముందు చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి అవన్నీ. ఓకే, సో ఇక్కడ చూడండి మా సిజీకే, జీకేఓ, కేఓఎస్, ఓఎస్, డబ్ల్యూ. సో నెక్స్ట్ ఏం వస్తుందో అంటున్నాడండి. సో ఏముందండి ఇక్కడ స్టార్టింగ్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, సీకే, ఎస్కే. ఓకే, ఫస్ట్ వర్డ్ మనం కనుక్కుందాం. ఓకే, సో సి తర్వాత ఇక్కడ ఏంటంటే జీ వచ్చింది, సి అంటే 3, జీ అంటే 7, కే అంటే 11. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 4 ఇంక్రీజ్ అవుతుంది. 15కి ఒక 4 కలిపితే 19 అంటే ఏంటంటే ఎస్తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్. ఈ రెండు అవ్వచ్చు, ఈ రెండు కాదు. ఈ రెండింటిలో మనం డిఫరెంట్గా ఉన్నది ఏంటి, మిడిల్ వన్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, దాన్ని మాత్రమే చూడండి. ఓకేనా, జీ అంటే 7, కే అంటే 11. ఇక్కడ కూడా ఏమవుతుందండి, +4, ఎస్ అంటే 19కి ఒక 4 కలిపితే ఎంత అవుతుందండి, 23 అంటే ఏంటి, డబ్ల్యూ. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళండి. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఆప్షన్ ఏదో ఒక్క లెటర్ చూస్తే ఆన్సర్ తేలిపోతుంది, ఆప్షన్ వెరిఫికేషన్ మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, సిరీస్ ఎన్ని వస్తాయి మీరు అలా గమనించండి, ఎనాలజీ ఎన్ని వస్తున్నాయి చూడండి, బ్లడ్ రిలేషన్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి, సిలాయిజమ్స్ ఎక్కడైనా కనబడుతున్నాయని చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఒక సిరీసే. ఇక్కడ డైరెక్ట్గా ఏంటండి ఎంఎన్ఓపి, నెక్స్ట్ ఏం రావాలి, క్యూఎన్ ఉన్నాయి 2, ఈ 2 కాదు, ఈ 2 మన ఆన్సర్లు కాదు. ఈ రెండిట్లో డిఫరెంట్గా ఏమున్నాయేమో, ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. అయిన తర్వాత జేకేఎల్, ఎం రావాలి, ఎం అంటే క్యూఎంజే మీ ఆన్సర్. ఓకేనా, పెన్ పెట్టుకుండానే చేయండి, ఎక్కడ కూడా మీరు మ్యాక్సిమం పెన్ యూజ్ చేయొద్దండి, తక్కువ మాత్రం యూజ్ చేయండి, క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టాలని చూడండి. ఓకే, కొన్ని సందర్భాల్లో నువ్వు పెన్ పెట్టాల్సి వస్తుంది, అప్పుడు మాత్రమే యూజ్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటండి, ఇది కూడా సిరీస్. సో ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ కనుక్కోవద్దండి, ఎందుకంటే ఫస్ట్ లెటర్ అన్నీ ఉన్నాయి, నువ్వు అసలు ఎన్ని చూడదు, ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది కూడా నీకు వద్దు. నెక్స్ట్ లెటర్ ఏమైనా చూస్తారంటే చూడండి, లేదా లాస్ట్ లెటర్ చూడండి, లాస్ట్ లెటర్ డిఫరెంట్గా ఉందా, నువ్వు లాస్ట్ లెటర్ కనుక్కో సరిపోతుంది. ఓకే, ఎఫ్ అంటే ఎంత అండి, 6, హెచ్ అంటే 8, జే అంటే 10, ఎల్ అంటే 12, నెక్స్ట్ ఏంటంటే 14 అంటే ఏంటి, ఎన్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డిలో ఎన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఎన్డిఎన్, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ మాత్రమే చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ది లెటర్. ఇంకొక సిరీస్ ఏంటండి, నాలుగవది ఇది, నాలుగో క్వశ్చన్ ఇది సిరీస్ నుండి. ఓకే, 25లో నాలుగో క్వశ్చన్ ఇది. ఓకే, ఫస్ట్ లెటర్ ఏమవుతుందండి, అన్ని డబ్ల్యూ ఉన్నాయి కదా, స్టార్టింగ్ లెటర్ డబ్ల్యూ, ఇందులో కూడా డబ్ల్యూ ఉన్నాయి. డబ్ల్యూ అసలు మనం చూడొద్దు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ లెటర్ చూద్దామా, లాస్ట్ లెటర్ వద్దు, సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. సెకండ్ లెటర్ జెడ్ ఉంది, వి ఉంది. జెడ్ అంటే 26, వి అంటే 22, ఆర్ అంటే 18. నెక్స్ట్ ఏమవుతుందండి, 4 తగ్గుతుంది, ఎన్ అంటే 14. ఇక్కడ ఒక 4 తగ్గితే ఎంత మా జే రావాలి. 10 కదా వస్తుంది, 14లో ఒక 4 తీస్తే 10. 10 అంటే ఏంటండి జే రావాలి. ఈ ఆప్షన్ అయితే కాదు, ఈ మూడిట్లో ఒకటి ఉంది. సో నెక్స్ట్ లెటర్ ఏంటో కనుక్కుందండి, డబ్ల్యూ అంటే 23, ఓ అంటే 15, జీ అంటే 7. ఎంత తగ్గుతుందండి, ఇక్కడ నుండి ఇక్కడికి 8 తగ్గింది, ఇక్కడ నుండి ఒక 8 తగ్గింది, ఇక్కడ నుండి ఒక 8 తగ్గితే వై అంటే 25, 25లో ఒక 8 తగ్గితే ఎంత అవుతుంది మా 17 అంటే క్యూ. సో ఏబి అవ్వచ్చు, మనకి డి కూడా అవ్వదు. ఇంకా లాస్ట్లో ఎలిమినేషన్ ఒకటి చూడమా, లాస్ట్లో ఏంటంటే మా ఎక్స్ఆర్ డబ్ల్యూ. క్యూ చూడొద్దు, థర్డ్ వన్ చూడొద్దు, ఎందుకంటే రెండిట్లో క్యూ ఉంది. క్యూ చూడొద్దు, లాస్ట్లోది చెక్ చేయండి చాలు. టీ అంటే 20, హెచ్ అంటే 8, 28, వి అంటే 22. ఎంత డిక్రీజ్ అవుతుందండి, -12. మళ్ళీ ఇక్కడ కూడా ఎంత మా 12 తగ్గింది. ఓకేనా, -12. 8లోని 12 తీస్తే ఎంత మళ్ళీ 22. ఓకే, 22లో ఒక 12 తీస్తే ఎంత 10. అది అందుకేనా జే వచ్చింది, 10. దీనిలో ఒక 12 తీస్తే ఎంత మా 10 తీసేస్తే జెడ్కి వెళ్తావు. అంటే ఏంటమ్మా 10 తీస్తావు అంటే ఏ వరకు తీస్తావు, తర్వాత జెడ్ తీసే, తర్వాత ఏంటి వై తీ, ఇంకేముందమ్మా అక్కడ ఎక్స్ ఉంటుంది, అంటే లాస్ట్లో ఎక్స్ రావాలి. ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకేనా, ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వన్. ఆల్ఫాబెట్స్ మాత్రం అందరికి గుర్తుండాలండి. ఆల్ఫాబెట్స్ మీకు కనబడుతున్నాయి, ఆల్ఫాబెట్స్ అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఏ నుండి జెడ్ వరకు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని నుండి ఒక 7-8 క్వశ్చన్లు వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ, ఇంకా 10 అనుకోండి, 10 క్వశ్చన్లు వస్తున్నాయి. ఏబిసిడీలు వస్తే చాలు. కొంతమంది ఏం చేస్తున్నాడు అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏ నుండి జెడ్ వరకు పేపర్లో రాసేస్తున్నాడు. ఇలా జాగ్రత్తగా అలా చేయొద్దు. అలా చేయకుండా మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇంత ఇంపార్టెంట్ అయినవి మీరు మర్చిపోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ఎంఎన్ఓపి, లాస్ట్లో ఏం రావాలండి, క్యూ రావాలి. క్యూ రావాలి, అంటే ఇదైతే కాదు. నెక్స్ట్ ఇంకేంటని చూద్దాం, లాస్ట్ లెటర్ చూద్దామా, ఐ. లాస్ట్ లెటర్ ఒకటి చూద్దాం. ఒక ఐ అంటే 9, పి అంటే 16. అంటే ఎంత అయింది, 9, 16 అంటే ఒక 7 ఇంక్రీజ్ అయింది. సో 23, ఇంకో 7 ఇంక్రీజ్ అయింది. సో 4, ఇదేంటమ్మా 4కి ఒక 7 కలిపితే ఎంత 11 అంటే ఏమవుతుందండి, కే. 11 అంటే కే అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. ఓకేనా, +4. ఇక్కడ +4 కాదు, ఇదంతా +7. నెక్స్ట్ ఎంత అండి, +7. 23 నుండి 7 కలిపితే 4 కదండి, 27, 28, 23 నుండి 24, 25, 26, 1, 2, 3, 4. ఓకేనా, డీకి ఎంత వచ్చింది, 7 వచ్చింది. అదేవిధంగా 4కి ఒక 7 కలిపితే ఎంత అవుతుంది, 11 అంటే ఏంటంటే కే రావాలి. ఎండింగ్లో కే వచ్చిన ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ ఇంకొక సిరీస్. ఓకేనా, లెటర్ సిరీస్లు లేదా ఏంటి అడుగుతున్నాడండి, ఇందాక స్టార్టింగ్లో అనాలజీ చెప్పుకున్నాం, వర్డ్ అనాలజీ, తర్వాత లెటర్ సిరీస్లు అండ్ ఈ నెంబర్ సిరీస్లు, ఈ రెండే కనబడుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఇలా ఎప్పుడైనా నీకు పెరిగి తగ్గితే ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే ఆల్టర్నేట్గా చెక్ చేయండి. మీకు ఆ థాట్ రావాలి వెంటనే. సో ఆల్టర్నేట్గా చెక్ చేయండి అమ్మా, ఆల్టర్నేట్గా. ఇది ఎందుకు మనకి, ఇది అడగలేదు కదా, ఈ సిరీస్ అడగంటే ఇది కావాలి. ఇదంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 4 మళ్ళీ 4 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, 24. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. 4 అలా ఇంక్రీజ్ అవుతుంది ఆ సిరీస్. ఓకే, నెక్స్ట్ వన్. ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ స్టూడెంట్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. స్టూడెంట్లో ఉన్న ప్రతి లెటర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. చేసిన తర్వాత హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ దట్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ద వన్ దట్ ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ నుండి ఫోర్త్ దంట. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు అరేంజ్ చేస్తావు, అప్పుడు ఎడం వైపు నుండి రెండవది, కుడివైపు నుండి నాలుగవది, ఈ 2 లెటర్లు తీసుకొని పక్కకి ఈ రెండింటి మధ్య ఎన్ని లెటర్లు ఉంటాయి మనం చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఈ ఉంది, రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఏంటి, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, 3 ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా వీటికి కూడా మనం చెప్పాలి. ముందుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఫస్ట్ డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. మొత్తం ఎన్ని లెటర్లు ఉన్నాయండి, 7 ఉన్నాయి. 7 ఉన్నాయంటే రైట్ సైడ్ నుండి ఫోర్త్ అంటే ఏమవుతుందండి, సో రైట్ సైడ్ ఫోర్త్ అంటే మిడిల్ వన్ అవుతుంది. ఓకే, రాద్దాం. సో నువ్వు ఇగో డి తర్వాత ఈ వచ్చింది, ఈ తర్వాత ఏంటంటే వస్తుంది ఇంకా డి, ఈ తర్వాత ఎన్ ఉంది, ఎన్, ఎస్, టి, టి, యు. ఓకేనా, మీరు ఎంతవరకు రాస్తే చాలు, ఇది అవసరం లేదు, ఇవి అవసరం లేదు మీకు ఇప్పుడు కూడా. రైట్ సైడ్ నుండి ఫోర్త్ అంటే ఏమవుతుంది, ఎగ్జాక్ట్ మిడిల్ది అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ అంటే ఇది అవుతుంది. ఓకేనా, ఎంతవరకు రాసి ఆపేయండి. రైట్ సైడ్ నుండి థర్డ్ అంటే రైట్ సైడ్ నుండి ఫోర్త్ అన్నాడు కాబట్టి ఈ 3 అవసరం లేదు నీకు, ఇంకా చివరి 3 అవసరం లేదు. ఎగ్జామ్లో రాయొద్దండి, ఆ చివరి 3 రాయొద్దు, అది టైం వేస్ట్ మనకి. చాలా ఫాస్ట్గా మనం చేయడానికి ఉండాలి. ఓకేనా, కట్ ఆఫ్లు కూడా ఈసారి డౌన్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనకి ఇంప్లిమెంట్ చేశారు.
ఎవరైతే దీనికి తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారు. టైర్ 1 అనేది ఈజీ క్లియర్ చేస్తారు వాళ్ళు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మీకు మెయిన్ రీజనింగ్ అర్థమైతే స్కోర్ తెచ్చుకోండి. మ్యాక్సిమం స్కోర్ నేనైతే 25కి 24 వరకు చెప్తానండి. 25కి 24 వరకు తెచ్చుకోవాలి. ఆ ఒక్క మార్క్ కూడా నువ్వు తెచ్చుకోవచ్చు, పెద్ద ఏం ఉండదండి. ఆ ఒక్క మార్క్ కూడా మనం తెచ్చుకోవచ్చు. అది రీజనింగ్ అయినా అర్థమెటిక్ అయినా సరే పక్కా స్ట్రాటజీ వేసుకోండి, అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్లో మీరు చూసుకోండి, అప్రాక్సిమేట్లీ 25కి 20. నువ్వు ఎవరైతే రీజనింగ్ అర్థమెటిక్లో కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో ఇంగ్లీష్లో కొంచెం తగ్గినా పర్లేదు. అండ్ మన జనరల్ అవేర్నెస్లో మినిమం 10 నుండి 15 మార్కులే నువ్వు తెచ్చుకోవడానికి ట్రై చేయి. 10 నుండి 15, మినిమం 10 నుండి 15. ఓకేనా, జాగ్రత్తగా ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే అవి ఎంతమ్మా అవి రెండింటిలో కలిపి 23, 23. నువ్వు స్ట్రాంగ్ అయితే రీజనింగ్ అర్థమెటిక్ స్ట్రాంగ్ అయితే 23, 23, 46 వస్తే అక్కడే మార్క్స్ మనకి. ఓకేనా, రిమైనింగ్ ఇంగ్లీష్ నుండి ఒక 15 క్వశ్చన్లు వచ్చాయనుకో, అవి ఒక 30 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుండి ఎగ్జాక్ట్గా నువ్వు ఒక 10 మార్కులు పెట్టావు కదా, ఒక 20 మార్కులు. చూసుకొని ఎన్ని మార్కులు వచ్చి లెక్క వేసుకోండి. ఈజీగా క్రాక్ చేయొచ్చండి. స్ట్రాంగ్ నువ్వు సబ్జెక్ట్స్ ఏవైతే స్ట్రాంగ్ అనో ఇంకా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఏంటంటే రీజనింగ్ నాకు బాగా వచ్చు అంటారు, టైం ఎక్కువ తీసుకుంటారు. అది బాగా రావడం కాదండి. నీకు వచ్చి అంతే, బాగా రావడం కాదు. మీరందరూ కూడా చేయగలరు, అదే చెప్తున్నా, మీరందరూ చేయగలరు. కానీ ఇన్ టైంలో ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఎస్ అంటే ఎంతమ్మా 19, ఈ అంటే ఎంత 5. ఈ రెండింటి మధ్యలో ఎన్ని లెటర్లు ఉంటాయని అడుగుతున్నాడు. సో ఇందాక ఏకి ఈకి మధ్యలో ఎన్ని లెటర్లు ఉంటాయంటే ఏం చెప్పాం, బి, సి, డి 3 ఉంటాయి. అది ఎలా చెప్పొచ్చు అంటే డైరెక్ట్గా ఇది 5 కదా, ఇది 1. 5 నుండి 1 మైనస్ చేయండి, దాని తర్వాత మళ్ళీ -1 చేయండి. 5 - 1 అంటే 4, 4 - 1 అంటే ఎంత 3. 3 అయినా ఉన్నాయి. ఓకేనా, ఇన్ బిట్వీన్ కావాలంటే మనం ఇలా చేయాలి. మనకు అడుగుతుంది కూడా ఏంటమ్మా, బిట్వీన్ అయినా. సో బిట్వీన్, ఇన్ బిట్వీన్, మధ్యలో కావాలి. మధ్యలో 19లో 5 తీసేయండి. 19లో 5 తీస్తే ఎంత అవుతుందమ్మా 14. మళ్ళీ 14లో 1 తీస్తే ఎంత 13. ఎన్ని ఉంటాయంటే ఎన్నండి 13 ఉంటాయి. 13 లెటర్స్ వీటి రెండింటి మధ్యలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడండి ఇప్పుడు మనకి. ఓకేనా, ఎలాంటి 1, 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఈజీ క్వశ్చన్లే, కానీ మిస్టేక్స్ చేయడానికి కూడా అవకాశం ఉన్న క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్రసెస్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. ఇందులో ఏవో 2 సమానంగా ఈక్వల్గా ఉన్నాయంటే ఆ 2 ఏంటి అని అడుగుతున్నాడు మనకి. 2 ఈక్వల్గా ఉన్నాయంటే ఏంటి అవి. ఓకే, సో చూడండి ఇలాగా అర్జున్ అమ్మ, ఇక్కడ చూడండి అర్జున్ మెహతా, మెహతా రావాలి, అన్ని మెహతాలు ఉన్నాయి, ఇక్కడ ఎమ్ ఉంది. అంటే 3 ఉన్నది ఏది కూడా ఎవరితో ఈక్వల్ కాదు. 3 ఉన్నది ఏది ఎవరితో ఈక్వల్ కాదు, అది ఫిక్స్. అది నెక్స్ట్ 1, 2 అయినా 2, 4 అయినా మీ ఆన్సర్ 1, 2 అవుతుందా. అర్జున్ మెహతా A101. కామాలు కూడా ఉన్నాయి, కామాలు కూడా చెక్ చేయాలి, మర్చిపోద్దు. ఈ వర్డ్ కూడా బాగుంది. టవర్స్. సో ఈ 2 కామన్ కాదు. సో ఇక్కడ టవర్ ఈ 2 కామన్గా ఉన్నాయి. అంటే మన ఆన్సర్ ఏంటి 2 and 4. 2 and 4 ఏ కాదు, 2 and 4 ఏ కూడా కాదు మన ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఎలిమినేట్ చేయండి, ఫాస్ట్గా ఎలిమినేట్ చేయండి. సిస్టంలో చూసి జాగ్రత్తగా ఆన్సర్ పెట్టేయండి అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అటువంటి క్వశ్చన్ ఇంకొకటి కూడా ఇచ్చాడండి షిఫ్ట్లో. సో ఇక్కడ ఏంటి అడుగుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఐడెంటికల్ టు ద అడ్రస్ గివెన్. అంటే ఈ అడ్రస్ లాంటిది ఎక్కడుంది, ఇందులో ఈక్వల్గా ఉన్నది ఎక్కడుందో అది కనిపెట్టమంటున్నాడు. సో జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా చూస్తే కామాస్ కూడా చూడాలి, కామాస్, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ కూడా చూడాలండి. ఓకేనా, సో ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా, మీనాల్ గుప్తా 102. ఇదంతా ఒకలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. సిల్వర్ ఒకలా ఉంది. సో ఓక్స్, OAKS అన్ని బాగానే ఉన్నాయి, కామాలు ఉన్నాయి. సెక్టర్ 12, ఇగో ఇక్కడ 12 దగ్గర మధ్యలో ఏంటి గీత లేదు, ఇక్కడ గీత వచ్చింది, ఇది కాదు మన ఆన్సర్. ఓకేనా, ఇదైతే కాదు. నెక్స్ట్ వీటిని చెక్ చేయండి. ఇదిగో ఇక్కడ కామా ఉండాలి, ఇందులో కామా లేదు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా, ఇదిగో ఇంకేం మిగిలే 1, 4 కదా. 1, 4లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏముంది 2 ఉంది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఎక్కడ ఉందండి, ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఏ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మరలా సమ్ అనాలజీ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది కూడా చూద్దాం. వర్డ్ అనాలజీ క్వశ్చన్ ఇచ్చారు, దీన్ని చూద్దాం. వర్డ్ అనాలజీ కాదు, ఇది లెటర్ అనాలజీ. వర్డ్ అనాలజీ ఆల్రెడీ అయిపోయి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో దీంతో కూడా అదే రిలేషన్ ఇచ్చేలాగా మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఏ అంటే ఎంతమ్మా 1, ఐ అంటే ఎంత 9, జీ అంటే ఎంత 7, నెక్స్ట్ ఓ అంటే ఎంత 15. ఎంత యాడ్ అయిందండి 8. ఎక్కడ ఎంత యాడ్ అయిందండి, ఇక్కడ కూడా 8 యాడ్ అయింది. ఓకేనా, 7కి ఒక 8 కలిపితే ఎంత 15, 1కి ఒక 8 కలిపితే ఎంత 9. ఓకే, సో సి అంటే 3కి ఒక 8 కలిపితే ఎంత 11 అంటే అసలు అది కనుక్కొని వేస్ట్ కదా. ఎందుకు వేస్ట్, అన్ని కేలే కదా ఉన్నాయి, అన్ని కేలే ఉన్నాయి. నువ్వు ఎలాగో కేఏ వస్తుంది, ఇంకా ఆప్షన్స్ అన్నింటిలో కే ఉందంటే కేఏ రావాలి. నెక్స్ట్ ఏం చూడాలి, ఎం అంటే 13కి ఒక 8 కలిపితే ఎంత 21 లెటర్ ఏమవుతుందండి కేయు మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫాస్ట్గా చేయొచ్చండి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా. ఏ ఈజ్ ఫేసింగ్ నార్త్. ఏ అనేవాడు నార్త్ని చూస్తున్నాడంట.
బి సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ రైట్లో బి ఉన్నాడంట. ఏకి సెకండ్ రెండవ కుడి వైపున బి ఉన్నాడంట. ఓకే, బాగానే ఉంది. ఓ ఇస్ సిట్టింగ్ ఇమీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి వెంటనే ఎడం పక్కన ఎవరున్నారు? బికి వెంటనే ఎడం పక్క ఎవరున్నారండి? ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతున్నా. ఎవరున్నారంట? ద పర్సన్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి వెంటనే కుడి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు అంటున్నారు. నిజమే కదా? ఏకి వెంటనే కుడి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా బీకి వెంటనే ఎడం పక్కన ఉన్నట్లు. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏబి అనే ఒక రెండు ఇచ్చి మనకి క్వశ్చన్ అడిగాడు. ఓకే, మీకు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయాలి అనుకుంటే మొత్తం అంతా ఇస్తాడండి. మొత్తం అంటే మీకు బ్యాంకింగ్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద క్వశ్చన్లు ఓవర్గాన్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఇచ్చేది 5 మెంబర్స్ 7 మెంబర్స్ ఇస్తాడు. ఈజీగానే ఉంటుంది. ఎంత ఈజీగా ఇచ్చినా సరే మనం టైం వేస్ట్ కదా. అలాంటి క్వశ్చన్లు ఏం చేస్తాం? మార్క్ ఫర్ రివ్యూ పెట్టు, చేయకు, వెంటనే చేయకు, మిగతావన్నీ చూడు. సీటింగ్ అరేంజ్మెంట్ లాస్ట్లో పెట్టండి. సీటింగ్ అరేంజ్మెంట్ స్టార్టింగ్ చేయొద్దండి. మీరు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ స్టార్టింగ్ పెట్టద్దు. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఇంకోటి ఏంటంటే ఒక వీడియో కోసం ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎవరికైనా కావాలా లేదా మీరు ఆల్రెడీ చేశారా? మీకు తెలుసు అంటే ఓకే, తెలియదు అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఎలా, అంటే ఎక్కడ ఏం ఫిల్ చేయాలి, ఏం ఫిల్ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్సే. అప్లికేషన్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎక్కడ మిస్టేక్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఎట్ ద ఎండ్ వరకు చాలా కష్టపడి వెళ్తాం. లాస్ట్లో ఏ వెరిఫికేషన్లోనో రిజెక్ట్ అయ్యామనుకో చాలా మళ్ళీ దాన్ని తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే స్టార్టింగ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త చూసుకోండి. కావాలంటే చేద్దాం ఒకటి. ఓకేనా, ఇదే అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాది. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఇది కూడా అనాలజీ టైపే. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏదైతుందో ఇక్కడ కూడా అదే విధంగా మనం చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి, టియువి ఒక లెటర్ లీవ్ చేసి, అంటే +2 చేసి ఒక లెటర్ లీవ్ చేసి వి రాశాడు. అదేవిధంగా డబ్ల్యూ తర్వాత ఏంటంటే ఎక్స్ వై, తర్వాత వై రావాలి, జెడ్ అయితే రాదు. ఓకే, ఇందులో ఏదైనా డిఫరెంట్గా ఉందా? ఇక్కడ పిక్యూ తర్వాత టీటీటీ. ఓకే, రెండవది కనుక్కుందాం. ఐ తర్వాత ఏంటమ్మా? ఐజే. ఓకేనా, పక్క లెటరే రావాలి. ఓ తర్వాత ఏం రావాలమ్మా? పి రావాలి ఇక్కడ. ఓకేనా, పి. ఎంఎన్ఓ. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మొబైల్స్ కదా, ఇది ఏంటమ్మా? ఇది కాన్సనెంట్. టియువి +2 చేశాడు. ఐజే +1, ఓవెల్స్ని +1 చేశాడు, కాన్సనెంట్స్ని +2 చేశాడు. ఎంఎన్ఓ మళ్ళీ +2. ఈఎఫ్జి కాదు, అలా కాదండి, ఒకటే +2 చేశాడు, అలా కాదు. ఓవెల్స్ ఏం కాదు, ఇది ఈ కూడా ఓవెల్ కదా. టియువి +2, ఐజే +1, ఎంఎన్ఓ +2, ఈఎఫ్జి +2. ఓకేనా, సెకండ్ లెటర్ ఒకటే +2 చేయాలి, +1 చేయాలి, మిగతా +2 చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, డబ్ల్యూఎక్స్వై. నెక్స్ట్ ఏంటండి? +1. ఓపి పి రావాలండి. వై తర్వాత పి రావాలి, ఈ 2 ఆప్షన్స్. థర్డ్ ఏంటండి? ఆర్ఎస్టి, మళ్ళీ టీ రావాలి. టీ ఎక్కడ ఉందండి? ఇక్కడ, అక్కడ. సో ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏ. మనం ఏంటి ఓవెల్ అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటమ్మా? ఈ ఉంది. ఇక్కడ కూడా అప్పుడు ఏం రావాలండి? ఎఫ్ రావాలి కదా, వెంటనే 1 రావాలి. రాలేదంటే +2 చేశాడు, ఒకటి మాత్రం +1 చేశాడు, మిగతా +2. ఓవెల్స్ కాన్సనెంట్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఓవెల్స్ మీద కాన్సనెంట్స్ మీద. నెక్స్ట్ వన్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్ అంత అవసరమా? మనకి క్వశ్చన్ అంత అవసరమా? ఈ 2 అనాలజీ ఇచ్చాడు, రెండింటి రిలేషన్ అంతే. క్వశ్చన్లు చదివి టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినవే. సో ఇక్కడ చూడమ్మా, రీడింగ్. సో ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ ఎక్కడ ఉందండి? SOLUTION. సొల్యూషన్ అయిపోయింది. ఓకేనా, రివర్స్లో ఇచ్చాడు మనకి సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. AYRRJC CATTLE NCP DCARకి ఏంటని అడుగుతున్నారు మనకి. సో దీనికి ఏం చేయాలమ్మా? ఇక్కడ ఏకి ఏమవుతుందండి? ఇక్కడ +2 ABC. ఎన్కి ఏం రావాలండి? ఎన్ తర్వాత ఓపి, పితో స్టార్ట్ అవ్వాలి. మీ ఆన్సర్ ఆప్షన్ సి. పితో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, ఇవన్నీ క్లియర్ కదా? సో వీటిని సేవ్ చేస్తా మీ అందరికీ. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈ క్వశ్చన్ సేవ్ చేసి మీ అందరికీ ప్రతి క్వశ్చన్ కూడా మీకు అందేలా చూస్తా. వీటితో పాటు చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అవన్నీ కూడా పీడిఎఫ్లు చేయిస్తా. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మనం ఇవన్నీ కంటెంట్ అంతా చెప్పుకుంటూ వెళ్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్, వే ఆఫ్ ఆన్సరింగ్ ఇంపార్టెంట్, ఎలా అప్రోచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి మనకి. దీంతోపాటు అర్థమెటిక్ కూడా చేస్తా. అర్థమెటిక్ కూడా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో చూసుకోండి, అర్థమెటిక్ కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ఐడెంటిటీ ద ఆడ్ వన్ ఏంటో చెప్పమంటున్నారండి. ఇందులో ఆడ్ వన్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 20 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇది ప్రైమ్ కాదు, కాంపోజిట్ నెంబర్, అదే ఆడ్ నెంబర్. ఓకేనా, ఇవన్నీ ప్రైమ్ నెంబర్లే. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఉంటే ఓకే, కానీ ఇది 19 ఉందా? లేదు, 20 ఉంది. ఇది ప్రైమ్ నెంబర్. ఇది 20 అనేది కాంపోజిట్ నెంబర్, మిగతావన్నీ ప్రైమ్. నెక్స్ట్ వన్.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆడ్ వన్ అవుట్, ఇది మళ్ళీ ఇప్పుడు ఆడ్ వన్ అవుట్లో కంటిన్యూ అవుతున్నాయి చూడండి. ఆడ్ వన్ అవుట్ ఏంటి? 2 3 5 ప్రైమ్, 11 13 17 ప్రైమ్, 7 19 23 ప్రైమ్, 4 6 8 ప్రైమ్ కాదు, 4 6 8 ప్రైమ్ నెంబర్స్ కాదు అవి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్. రాణి సెడ్, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? స్పీకర్ ఎవరో చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కొంచెం ఎలా చెప్పుకుందాం బ్లడ్ రిలేషన్స్ని. రాణి సెడ్, ఎవరైతే చెప్తున్నారో స్పీకర్ వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్, మనకి 3 మోడల్స్ ఇస్తాడండి. ఒకటి పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్, ఓకేనా, ఒక వ్యక్తిని చూపిస్తూ లేదా ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. లేదా డైరెక్ట్ రిలేషన్స్, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి, ఈ సంథింగ్ ఈ టైప్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. లేదా కోడెడ్ రిలేషన్స్, మనకి కోడెడ్ రిలేషన్స్ ఈ మూడే ఇస్తాడు, ఇంకేం ఇవ్వడండి, ఈ మూడే మనకు తిప్పుతాడు, కొత్తగా ఏం మనకు తీసుకొని రారు. ఓకేనా? వీటిని చూడండి జాగ్రత్తగా సరిపోతుంది. ఓకే, రాణి సెడ్, ఎవరు చెప్తున్నారండి? రాణి చెప్తున్నారు. ఎవరు? ద మ్యాన్ ఇన్ ద ఫోటో ఈజ్ మై మదర్స్ సన్ ఇన్ లా. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ సెపరేట్ చేయండి. ఈ జనరల్గా మీరు అలవాటు అయిపోతే క్వశ్చన్ చూసి చదివి చెప్పేవచ్చు ఆన్సర్. ఇలా ఇప్పుడు నేను చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. ద మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు అని వాళ్ళ కోసం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రాణి ఏం చెప్తున్నారు? ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నారు కదా, ఫోటోగ్రాఫ్లో ఉన్నది ఎవరు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మై మదర్స్ సన్ ఇన్ లా, అంటే రాణి వాళ్ళ అమ్మగారికి, రాణీస్ మదర్స్ సన్ ఇన్ లా అంటే ఏంటండి? వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. సన్ ఇన్ లా అంటే ఏంటి? అల్లుడు, తెలుగులో అయితే అల్లుడు. ఇగో వీళ్ళకు మై మదర్స్ సన్ ఇన్ లా, ఇగో వీళ్ళ అమ్మగారు వాళ్ళ సన్ ఇన్ లా అంట. సన్ ఇన్ లా అంటే ఏంటి? ఎవరండి? ఇగో రాణియే కదా, రాణి వాళ్ళ హస్బెండ్. ఓకేనా? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరండి? హూ ఇస్ ద మ్యాన్ టు రాణి. ఓకేనా? ఈ మ్యాన్ అనే వాళ్ళు రాణికి ఏమవుతారండి? హస్బెండ్ అవుతారు, హస్బెండ్. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. In the each of the following questions, a group of 3 number symbols is given in the each option. Identify the group that does not follow the same pattern as others. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మనకు ఆడ్ వన్ అవుతుందంటే అదేంటో కనిపెట్టండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడమ్మా, K11 I9 G7 బాగానే ఉంది. O15 M13 K11, ఓకే, ఇది కూడా బాగానే ఉంది. M13 K11 I9, N14 K11 H8. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏం చెప్పొచ్చండి? ఆడ్ వన్ అవుట్, ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఆడ్ వన్ అవుట్ ఏం చెప్పొచ్చు? ఎంకే ఐ ఉంది, ఇక్కడ OM13 ఉంది, OMK ఉంది. ఓకే, కే అంటే ఎంతండి? 11. సో డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ ఎంత? +2. నెక్స్ట్ ఇక్కడ ఎంతండి? +2. నెక్స్ట్ ఇక్కడ ఎంత? +3 ఉంది. ఓకేనా? లేదా ఇలా చూసుకుంటే -3 అంటే ఆడ్ వన్ అవుట్ ఏమవుతుందండి? ఆప్షన్ డి మన ఆన్సర్, ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ కొంచెం డీటెయిల్ నెక్స్ట్ టైం ఇది కరెక్ట్ చేస్తాను లేండి. ఓకే, ఇందులో మనకి ఏం కావాలంటే సింబల్స్ గివెన్ ఆప్షన్, ఐడెంటిఫై ది గ్రూప్ దట్ డస్ నాట్ ఫాలో. ఓకేనా? ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్ ఏంటి, ఆడ్ వన్ అవుట్ ఏంటని అడుగుతున్నారు ఇక్కడ కూడా. A1 B2 C3 అంటే లైన్గా ఉన్నటువంటి 3 లెటర్లు ఇచ్చాడు ఇక్కడ. GHI ఇక్కడ కూడా 3 లెటర్లు లైన్గా ఉన్నవి ఇచ్చాడు. DEF ఇక్కడ కూడా అలానే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ JKL అన్నీ కూడా అలాగే ఉన్నాయి, లెటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెంబరింగ్ కూడా అలాగే, ఏ దగ్గర 1 B దగ్గర 2 అయితే C3 అంటే D4 E5 F6 అది కూడా బాగానే ఉంది. G అంటే 7, H అంటే 8, I అంటే 9 బాగానే ఉంది. J అంటే 10, K అంటే 11, L అంటే 12 ఇది కూడా బాగానే ఉంది. అంటే నువ్వు నెంబర్స్ లెటర్స్ నుండి మనం ఏం చేయాలి అంటే నువ్వేం ఆడ్ వన్ అవుట్ కనిపెట్టాలంటే సింబల్స్ నుండి కనిపెట్టాలి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ సింబల్, ఇక్కడ సింబల్ 3 డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ సింబల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పర్సంటేజ్ ఇది 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయండి? @ 2 టైమ్స్ వచ్చింది, సేమ్ సింబల్స్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొకటి అండి, పాయింటింగ్ ఏ ఫోటోగ్రఫీ. ఈ క్వశ్చన్ కూడా పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఏ ఉమెన్ సెడ్, ఒక మ్యాన్ చూపిస్తూ, పాయింటింగ్ టు ఏ మ్యాన్ అంటే ఒక మ్యాన్ చూపిస్తూ ఒక ఉమెన్ చెప్తుందంట. అంటే స్పీకర్ ఎవరు చెప్తున్నారు? ఉమెన్. ఏమని చెప్తుందంట? హిజ్ మదర్ ఈజ్ ద, వాళ్ళ అమ్మగారు ఎవరు అని చెప్తుందండి. ఎవరు మదర్? ఒక అబ్బాయిని ఎవరో చూపిస్తుంది కదా, ఒక మ్యాన్ని, వాళ్ళ అమ్మగారి కోసం చెప్తుంది. హిజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. మా ఫాదర్కి, మై అంటే ఎవరండి? ఇక్కడ ఒక ఉమెన్ అయినా, మై అంటే ఎవరు? ఆ ఉమెన్. మై ఫాదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ అంట. ఓకేనా? వాళ్ళ అమ్మగారు ఎవరంట? మా ఫాదర్ వాళ్ళ ఓన్లీ డాటర్. ఇగో వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ ఆ ఉమెనే కదా, ఒక్కగానొక్క కూతురు అంటే ఈవిడే కదా అవుతారు. ఈవిడ ఎవరంట? ఆ వ్యక్తికి మదర్ అంట. ఆ వ్యక్తిగో ఆ మ్యాన్ వాళ్ళ మదర్ అంట. ఈ మ్యాన్ వాళ్ళ మదర్ ఎవరు? ఈ ఉమెన్ వాళ్ళ ఫాదర్కి ఒక్కగానొక్క కూతురు అంట. ఏంటండి ఇద్దరి మధ్య రిలేషన్? మదర్ అండ్ సన్. సో ఇక్కడ ఏంటంటే హౌ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్.
ఉమెన్కి మ్యాన్ ఏమవుతారండి సన్ అవుతారు. ఓకేనా? హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్. ఇక్కడ చూడమ్మా, టూ ఉమెన్ అంటే టూ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమవుతారు ముందు వ్యక్తి అని అర్థం. జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా. ఓకేనా? ఉమెన్కి ఆ వ్యక్తి ఏమవుతారండి సన్ అవుతారు. నెక్స్ట్ ఇంకొక పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ క్వశ్చన్. ఇది 3వ క్వశ్చన్ అండి. మనం బ్లడ్ రిలేషన్స్లో 3వ క్వశ్చన్ ఒకే ప్యాటర్న్ మీద అడుగుతున్నాడు ఇది. ఓకే, నెక్స్ట్ పేపర్ చెప్పినప్పుడు మరి పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఇస్తాడా, లేదా కోడింగ్తో మనకి ఇస్తాడా, లేదా నార్మల్ డైరెక్ట్ ఇస్తాడు, అక్కడ కూడా మనం చెక్ చేద్దాం. ఇలా కొన్ని పేపర్స్ చేస్తే ఒక అవగాహన వచ్చేస్తుంది మనకి ఏ క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఓకేనా? మీరు కనిపెట్టాల్సింది నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావు లేదనేదే కాదు, దానితో పాటు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వాటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇది కూడా మనం చూడాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ ఉమెన్, జాన్ సేస్. ఒక ఉమెన్ చూపిస్తూ జాన్ అనే వ్యక్తి చెప్తున్నాడంట, షీఈస్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. షీఈస్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్. అంకుల్ అంటే ఏంటి? వీళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళ బ్రదర్. మీ ఫాదర్ ఆర్ మదర్స్ వాళ్ళ బ్రదర్ని ఏమంటే అంకుల్ అని పిలుస్తాం. మై అంకుల్స్, ఇక్కడ ఏంటమ్మా, షీఈస్ ద వైఫ్ ఆఫ్ మై అంకుల్స్ ఓన్లీ సన్. వీళ్ళ అంకుల్కి ఒక్కగానొక్క కొడుకున్నారంట, వీళ్ళకి వైఫ్ అంట షీ అనే ఒక పర్సన్. క్వశ్చన్ ఏంటి, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద జాన్. ఈ పర్సన్, ఈ జాన్, మై అంటే ఎవరండి? జానే కదా చెప్తున్నాడు ఇక్కడ. జాన్ పాయింటింగ్ టు ఏ ఉమెన్, జాన్ సేస్. జాన్ చెప్తున్నాడు, జాన్కి ఈ పర్సన్ ఏమవుతారంటే వీళ్ళ కజిన్ వాళ్ళ వైఫ్ అంటే ఏమవుతారండి? సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి రిలేషన్. నెక్స్ట్ వన్, ఇంకొకటి క్వశ్చన్. ఇది కూడా పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ అయినా, ఈ మ్యాన్ సెడ్ మై మదర్స్ హస్బెండ్. సో ఇది కూడా అలాంటి క్వశ్చనే. సో ఇక్కడ చూడండి, మై మదర్స్ హస్బెండ్స్ ఓన్లీ సన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ యువర్ సిస్టర్స్ బ్రదర్. మై మదర్స్ ఎవరండి? మ్యాన్. ఓకేనా? మ్యాన్ వాళ్ళ మై మదర్స్ హస్బెండ్స్, మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే వీళ్ళ ఫాదర్. మై మదర్స్ హస్బెండ్ ఓన్లీ సన్ అంటే మళ్ళీ ఎవరండి? ఇగో ఈ వ్యక్తే. మై మదర్స్ హస్బెండ్స్ ఓన్లీ సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ సిస్టర్స్ బ్రదర్. ఈయన ఎవరి యొక్క ఫాదర్ అంట? ఈ వ్యక్తి ఎవరి యొక్క ఫాదర్ అంట? యువర్ సిస్టర్ అంటే మైనస్, వీళ్ళ బ్రదర్. ఓకేనా? వీళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్కి ఫాదర్ అంట మా. సో వీళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్కి ఫాదర్ అంటే ఈవిడికి కూడా ఏమవుతారండి? వీళ్ళకి కూడా ఈ పర్సన్ యువర్ అంటే యు అనే పర్సన్ కూడా ఏమవుతారు? ఫాదర్ అవుతారు. హౌ ఇస్ ద మ్యాన్ రిలేటెడ్ టు యూ. ఈ మ్యాన్ అనే వాళ్ళు యూకి ఏమవుతారు? ఫాదర్. సో ఆన్సర్ ఏంటండి? ఫాదర్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకొని చిన్న క్వశ్చన్ అటువంటి మార్చాడు. మంచి క్వశ్చన్లు అడిగాడు 4 కూడా ఈజీ క్వశ్చన్లే, జాగ్రత్తగా చిన్నది మార్చుకుంటూ వెళ్ళాలి మనం అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If hashtag is equal to into @ is equal to minus $, is equal to plus, then evaluate the 9 hashtag 2 @ $3 అంటే హ్యాష్ట్యాగ్ ఉన్న ప్లేస్లో ఏం రాయాలంటే ఇంటూ రాయాలి. నెక్స్ట్ @ ఉన్న ప్లేస్లో ఏం రాయాలంటే మైనస్ రాయాలి. నెక్స్ట్ డాలర్ ఉన్న ప్లేస్లో ఏం రాయాలి? డాలర్ ఉన్న ప్లేస్లో ప్లస్ రాయాలి. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 1 ఉంది. మనం బాడ్మాస్ రూల్ ప్రకారంగా చేయాలి. మనం ముందుగా డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఈ విధంగానే కదా వెళ్తాం. ముందు మల్టిప్లికేషన్ 9 2 18, 18 - 3 + 1. 18 - 3 + 1 అంటే ఎంత అవుతుందండి? 16. మన ఆన్సర్ ఏమవుతుందండి? 16. ఇది మనకి ఫస్ట్ షిఫ్ట్లో September 12th ఇచ్చినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఇచ్చినటువంటి కంప్లీట్ 25 క్వశ్చన్లు అర్థమెటిక్. సో దీనితో పాటు రీజనింగ్. సో అర్థమెటిక్ కూడా మనం చేసుకుంటాం. అర్థమెటిక్ కూడా నేను చెప్తా. సో ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఆల్జిబ్రా నుండి ఎన్ని వచ్చాయి, జామెట్రీ నుండి ఎన్ని, మెన్సురేషన్ నుండి ఎన్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అడిగితే ఎలా అడిగాడు ఆ క్వశ్చన్స్, వాటిని ఈజీ వేలో ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పా కదా 999 రూపీస్తో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకేనా? సో దాన్ని మళ్ళీ నేను 24th క్లోజ్ చేస్తాను. మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళిపోతుంది, ఇప్పుడులానే వెళ్తుంది అది. సో మీకు ఉపయోగపడుతుందని నేను దాన్ని తగ్గించడం జరిగింది. సో నాకేంటంటే 2 స్టూడెంట్స్ కాల్ చేసి, సరే మేము అంత పెట్టుకోలేకపోతున్నాం, మా కోసం ఒక్కరోజైనా తగ్గించానంటే సరే అని చెప్పి నేను తగ్గించడం జరిగింది. అదంతే. ఓకేనా? మీకు కూడా ఉపయోగపడుతుందని మీరు యూజ్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.